फायर मिल गया। जैसे अभी आपने वहाँ इलेक्ट्रिक का देखा, तो हम इसको मैनुअल यूज़ करते हैं। इसमें इसकी मदद से हम इसके जो कोई तार फंसा, और ये रोक है 45 मीटर, और इसकी कैपेसिटी लगभग 10 टन की कमी है, जो अपने आप में 10 टन तक आपको 8 or 10 people अंदर क्या 10 लोग 10 कुंटल 10 कुंटल और इसका कंप्लीट अप डाउन कैसा है इसको मापने के लिए उसको लेवल करने के लिए शोरिंग बाहर निकालना है, इससे उसके बाद में सेफ्टी के लिए రెడీ ఫర్ రెస్క్యూ ఉన్నాయి. సో మన జిల్లా వారీగా ఒకవేళ ఏదో ప్రమాదం జరిగినా అంటే మనం రెడీ ఉంటాం. వీఆర్ 100% షూర్ దట్ దర్ విల్ బి నో లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. నిర్మల్ ప్రజలతో కోరేది ఒకే మాట, ప్లీజ్ బీ అలర్ట్. మన ఒక జిల్లాలో ఒక ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ట్విట్టర్ హ్యాండిల్లో కూడా మనం ఎప్పుడు మాన్సూన్ ప్రిడిక్షన్ కూడా ఇస్తూనే ఉన్నాము. ప్లీజ్ బీ ఇన్ టచ్. అండ్ ఎప్పుడైనా ఏదో ఇష్యూ ఉంటేనే మనం ఇప్పుడు అడ్వాన్స్గా కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏదో ఇష్యూ ఉన్నా మన జిల్లాలో ఒక స్పెసిఫిక్గా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వీఆర్ టేకింగ్ ఆల్ ది మెజర్స్ అండ్ సిటిజన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టే కనెక్ట్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు డిఆర్ఎఫ్ టీమ్ ఆల్సో. వాళ్ళు ఇక్కడ లాస్ట్ 15 days నుంచి ఆల్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు వాళ్ళు 2 మండల్స్ సొంతంగా అక్కడ ఉన్న ఏరియాస్ కూడా ఫెమిలరైజేషన్ ఎక్సర్సైజ్ అన్నమాట, అది చేయడం జరిగింది. దీంట్లో ఏమవుతుంది అంటే వాళ్ళు ఆఫీసర్స్ ఆ లోకల్ పీపుల్తో మాట్లాడి ఏదో ఫ్లడ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఎవరికి ఫోన్ చేయాలి, అవన్నీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇది బేసిక్. విపరీతంగా వర్షం వల్ల చాలా చోట ఫ్లడ్స్ చూడడం జరిగింది. మేజర్గా మన జిల్లాలో కడెం దస్తూరాబాద్ బందీ ఏరియా, నిర్మల్ అర్బన్, జేఎన్ఆర్ కాలనీ, ప్లస్ ముడోల్ ఏరియాలో వచ్చిన ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్స్ గడ్డెన్వాగు ప్రాజెక్టు వల్ల, స్వర్ణ రివర్ ప్రాజెక్ట్ వల్ల కొన్ని ఏరియాస్ ప్రతి సంవత్సరం అఫెక్ట్ అవుతుంది. ఏదో ప్రమాదం జరగకుండా చూడాలి, అది మన బాధ్యత. కాబట్టి మన జిల్లా ప్రశాసన కూడా రెడీ ఉన్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ప్రత్యేకంగా ఒక ఫ్లడ్ మాన్యువల్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ ఫ్లడ్ మాన్యువల్లో గతం కొన్ని సంవత్సరాల నుంచి ఏవేవి వల్నరబుల్ లొకేషన్స్ ఉన్నాయి, అదే లొకేషన్స్లో ఫ్లడ్ వచ్చిన రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా ప్రాపర్గా సమరైజ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈరోజు మన టెమరెస్ చెంచోలీలో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మన డిఆర్ఎఫ్ టీమ్ విత్ 30 ఆఫీసర్స్ ఇక్కడ ఆల్రెడీ స్టేషన్ ఉన్నారు. లాస్ట్ 15 days నుంచి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్, బోట్స్తో పాటు వాళ్ళ లైఫ్ జాకెట్స్, వాళ్ళ డ్రిల్లింగ్ మెషిన్స్, అలాంటి ఎక్విప్మెంట్స్ కూడా ఇప్పుడు సందర్శించడం జరిగింది. వాళ్ళ దగ్గర శాటిలైట్ ఫోన్స్, ప్లస్ వాళ్ళ దగ్గర డ్రాగన్